ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ఏ ఆలోచన చేసినా అది విఫలమయ్యేటువంటి పరిస్థితుల్లోనూ, ఏ ప్రయత్నం మొదలుపెట్టినా కానీ అది అపజయంలోనూ, సమస్యను కూడా నీవు కలిగి ఉన్నప్పటికీ కూడాను నెమ్మది ప్రశాంతత లేనటువంటి పరిస్థితుల్లోనూ నీ జీవితం కొనసాగింపబడుతుందా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, అనేక సార్లు మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రయత్నాలు సమస్తము కూడా కలిగి ఉన్నప్పటికీ కూడాను వాటి ద్వారా ఏ విధమైనటువంటి మన జీవితాల్లో సంతోషం అయితే గనక పొందుకోలేదు. కారణం, నీ దేవుని చిత్తానికి, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపులను, నీ యొక్క ప్రయత్నాలు నీవు దేవునికి సమర్పించుకొనకుండా నీ యొక్క సొంత ఆలోచనలు జరిగించడం ద్వారానే ఈ యొక్క సమస్తమైనటువంటి నష్టాన్ని నీవు పొందుకుంటున్నావు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నీ యొక్క ఆలోచన కాదు, నీవు కలిగి ఉన్నది ఏది కూడా కాదు, కానీ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నిన్ను నువ్వు ఒప్పుకోగలిగినట్లయితే, మూయబడినటువంటి ప్రతి ద్వారాలను కూడా దేవుడు తెరవజేయబోతున్నాడు. ఎక్కడైతే అడుగు పెట్టావో అక్కడ అపజయం ఎదురైనటువంటి పరిస్థితుల్లో దేవుడు అదే స్థలంలో మరలా నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఏ ఆలోచన ద్వారా నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు విఫలమైపోయాయో అదే పనులు దేవుని చిత్తానికి నీవు మరలా అప్పగించుకున్నప్పుడు ఆ ప్రయత్నాలను దేవుడు సఫలం చేయబోతున్నాడు. నువ్వు నమ్మినటువంటి దేవుడు మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు. నువ్వు మొదటగా నీ చిత్తం కాదు కానీ దేవుని చిత్తానికి సమస్త విషయాల్లో నువ్వు దేవుని యొక్క అధికారం క్రిందకి నీవు వచ్చి ఉన్నట్లయితే, ఆయన అధికారం నీ మీద ఏలుబడి చేయడానికి నీవు ఒప్పుకోగలిగి ఉన్నట్లయితే, మూయబడినటువంటి ప్రతి త్రోవలను ఆయన సరళం చేసి విజయం వైపు దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. అటి కృప దేవునికి దయచేయను గాక. ఆమేన్.